ఏపీలో వైసీపీ రెబల్ ఎమ్మెల్యే విచారణ ఆసక్తి రేపుతోంది. విచారణకు హాజరు కావాలంటూ స్పీకర్ నోటీసులు అందించడంతో నేడు స్పీకర్ తమ్మినేని సీతారాం ఎదుట వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరి ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉండడంతో ఫిబ్రవరి 8 వరకు గడువు కోరారు. దీంతో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విచారణకొచ్చారు. గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. విడివిడిగా స్పీకర్ను కలిసి తమ వివరణ వినిపించి వచ్చారు. వివరణ ఇవ్వడానికి తమకు 4 వారాల గడువు కావాలని వైసీపీ ఎమ్మెల్యేలు కోరారు. మరోవైపు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు హైకోర్టులో పిటిషన్ వేశారు. తమకు ఇచ్చిన నోటీసులు రద్దు చేయాలంటూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ కాసేపట్లో విచారణకు వచ్చే అవకాశం ఉంది. దీంతో ఈ అంశం మరిన్ని మలుపులు తీసుకోనుంది. మరోవైపు ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య సైతం మండలి చైర్మన్ నోటీసును సవాల్ చేశారు. తమపై దాఖలైన అనర్హత పిటిషన్పై శాసన మండలి చైర్మన్ ఎదుట విచారణకు హాజరు కాకూడదని వైసీపీ రెబల్ ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య నిర్ణయించుకున్నట్టు తెలిపారు. మండలి చైర్మన్ నోటీసుల్ని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశామని మండలి చైర్మన్ కు న్యాయవాది ద్వారా రామచంద్రయ్య లేఖ పంపారు. లంచ్ మోషన్ పిటిషన్ మధ్యాహ్నం విచారణకు వస్తున్నందున తాను హాజరు కావడానికి 1 నెల రోజుల సమయం కావాలని లేఖలో కోరారు.